యేసుది పరిశుద్ధ రక్తం అన్నారు, సరే ఒప్పుకుంటా, యేసుది పరిశుద్ధ రక్తమేనమ్మా, ఎటువంటి సందేహం లేదు. ఆ రక్తం ఎక్కడి నుంచి వచ్చింది? మేరీ మాత నుంచే వచ్చింది ఆ రక్తం యేసుకి. సపరేట్ గా రక్తం తయారై వచ్చిందా? కాదు కదా. మరి ఈయన రక్తం పరిశుద్ధం అయితే మేరీది కూడా పరిశుద్ధ రక్తం కావాలి. మరి మేరీది పరిశుద్ధ రక్తం కాదంటారు అందరూ. అది ఎట్లా కుదురుద్ది? ఇప్పుడు యేసుకొచ్చిన రక్త మాంసాలు అన్ని కూడా మేరీ దగ్గర నుంచే వచ్చినాయి. అసలు యేసు పరిశుద్ధ రక్తమేనా చెప్పు, నువ్వు చెప్పు సార్, ఇప్పుడు నేను తెలుసుకుంటాను. పురుషునికి సంబంధించిన క్రోమోజోములు లేవు. దేర్ ఇస్ నో మేల్ సిగ్నిఫికేషన్స్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. వై ఎందుకు లేవు యేసు ప్రభు బ్లడ్ లో పురుషునికి సంబంధించిన కణాలు? అనగా యేసు ప్రభు వారు పుట్టింది మరియమ్మ యోసేపు కలిసి దాంపత్య జీవితం చేస్తే పుట్టల యేసు ప్రభు. మరియమ్మకు ఆమెకి పుట్టాడు. పురుషునికి సంబంధించిన క్రోమోజోములు లేవు. యేసు ప్రభు వారి యొక్క రక్తములో క్రోమోజోములు 24 ఉన్నాయి. ఇటు ఆడవాళ్ళు కూర్చున్నారు, ఇటు మగవాళ్ళు కూర్చున్నారు. మేమందరం మగవాళ్ళం, ఆడవాళ్ళు. ఒక ఆడపిల్ల పుట్టాలన్నా, ఒక మగపిల్ల పుట్టాలన్నా తల్లివి 23 క్రోమోజోములు, తండ్రివి 23 క్రోమోజోములు పంచుకొని పుడతాం. మనందరిలో ఇప్పుడు ప్రపంచంలో ఉన్న 776 కోట్ల మందికి హోమ్ ల్యాండ్ ఏదైనా తోట. DNA టెస్టుల్లో అందరూ అంగీకరించారు ఏంటంటే ప్రపంచంలో ఉన్న జనాభా అంతా ఒక్క తల్లికి పుట్టిన వాళ్ళే అని DNA కన్ఫర్మ్ చేసింది. అయితే ఇప్పుడు ఆడపిల్లలు మగపిల్లలు ఎవరు పుట్టాలన్నా తల్లి 23 తండ్రి 23 కలిపి పుడతాం. ఓకే, సో ఆడపిల్లలు పుట్టాలంటే 44 XX అయితే ఆడపిల్లలు పుడతారు. మగపిల్లలు పుట్టాలంటే 44 XY కలిస్తే Y కలవాల. మగపిల్లలు పుట్టాలంటే 44 XY కలిస్తే మగపిల్లలు పుడతారు. అయితే యేసు ప్రభు వారిలో మరియమ్మకు ఒక్కామెకి పుట్టారు కాబట్టి ఎన్ని ఉండాలి? 23 ఉండాలి. లేదు మరియమ్మకి యోసేపు ఇద్దరు దాంపత్య జీవితం చేస్తే పుట్టాడు యేసు ప్రభు అంటే 46 ఉండాలి. అటు 46 లేవు, ఇటు 23 లేవు. ఎన్ని ఉన్నాయి తెలుసా? 24 క్రోమోజోములు అని బ్లడ్ రిపోర్ట్ వచ్చింది. దాన్ని మైండ్ దెబ్బకు పోయి మళ్ళీ మైండ్ వచ్చింది శాస్త్రవేత్తలకి, డాక్టర్లకి. బైబిల్ పండితులు కూడా దాని మీద చాలా మంచి రిపోర్ట్ ఇచ్చారు. ఏంటంటే మరియమ్మకు పుట్టాడు కాబట్టి 23 క్రోమోజోములు మరియమ్మవి. 24వ Y క్రోమోజోము పరిశుద్ధాత్మ దేవుడు కలుగు చేసింది అని కన్ఫర్మ్ చేశారు. దేవునికి స్తోత్రం. ఆయన అన్నాడు, నాలో పాపం ఉందని మీలో ఎవరైనా స్థాపించగలరా? 3 మేకులు పీక్కోలేదు. 3 మేకులు పీక్కోలేకపోయాడు అన్నాడు ఒకడు. పీక్కోలేకపోయాడంటే పీక్కోవడానికి ట్రై చేసి పీక్కోలేకపోతే అది ఎప్పుడు అనాలి? ఎవడో బలవంతంగా పట్టుకొని ఆయన్ని కట్టేసి ఆయనకి మేకులేసేస్తే అప్పుడు నువ్వు అనాలి. ఏంటో ఎవడో వచ్చేసి ఆయన పట్టేసుకొని కట్టేసి కొట్టేస్తుంటే ఆయన దేవుడు అయితే మేకులు ఎందుకు పీక్కోలేకపోయాడని నువ్వు అడగాలి. కానీ ఇక్కడ జరిగిన స్టోరీ వేరు నాయన, జరిగిన హిస్టరీ వేరు. మొదటి పేతురు అదే చదువుతున్నాం, 1వ అధ్యాయం 19 నుంచి. అమూల్యమైన రక్తము చేత నిర్దోషము నిష్కళంకమగు గొర్రెపిల్ల రక్తము చేత, క్రీస్తు రక్తం చేత మీరు విమోచింపబడితరని మీరు ఎరుగుదురు కదా. ఇలా మిమ్మును విమోచించడానికి ఆయన ఎప్పుడు నియమించబడ్డాడట? ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను గాని తన మృతుల్లో నుండి లేపి తనకు మహిమనిచ్చిన తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలముల యందు ప్రత్యక్షపరచబడ్డాడు. కానీ ఎప్పుడు ఆయన నియమించబడిందే మరణించాలి. ఆయన 3 మేకులు పీక్కుంటే మనం లాక్కోలేక చచ్చేవాళ్ళం, అందుకే ఆయన పీక్కోలేదు. ఇలాగా ఏందో ఆ 2 సెక్కలకి సున్ని ఎందుకు? ఇలాగా సున్ని ఎవరు వేసుకుంటారా? మగోళ్ళ ఆడోళ్ళ? యేసు ప్రభు వారికి సరిగా వస్త్రము కూడా లేదన్నాడు ఒకడు. ఏంటి ఇప్పుడు తెలుస్తాం, మీకు ముందే క్లారిటీ ఇస్తాను మీకు. మీరు మాట్లాడుతుండగా నేను కొన్ని పిక్స్ చూపిస్తాను, ఒకసారి మీ మాటలు ఈ పిక్స్ని కలిపి చూడండి ఒకసారి. సున్ని ఎవరు వేసుకుంటారా? మగోళ్ళ ఆడోళ్ళ? సున్ని ఎవరు వేసుకుంటారా? మగోళ్ళ ఆడోళ్ళ? సున్ని ఎవరు వేసుకుంటారా? మగోళ్ళ ఆడోళ్ళ? సున్ని ఎవరు వేసుకుంటారా? మగోళ్ళ ఆడోళ్ళ?
చున్నీ ఎవరు వేసుకుంటారా మగోళ్ళ ఆడోళ్ళ? ఇప్పుడు చెప్పండి రాధా మనోహరం దాస్ గారు, దాన్ని చున్నీ అందామా పై వస్త్రం అందామా? పిల్లలు జాగ్రత్త వినండి. యేసు ప్రభు బ్లడ్ హోలీ హోలీ హైలీ హోలీ. యేసు ప్రభు రక్తం ప్రతి పాపము నుంచి మనల్ని విమోచించిద్ది, కడిగిద్ది. యేసు ప్రభు బ్లడ్ ఒకటే. అదే చెప్పాడు డాక్టరు, అదే విలియం హార్వే 16-15లో, లైఫ్ అంటే ప్రాణం ఇప్పుడు దాకా మనకు తెలుసు సార్, బ్లడ్లో ఉందంట ప్రాణం. ఓహో, అందుకే యేసు ప్రభులు వారు బ్లడ్ని కార్చారు. ఇది బ్లడ్ కాన్సెప్ట్. వీడియో నచ్చినట్లయితే ఇలాంటి వీడియోస్ ఇంకా మీరు మిస్ అవ్వకుండా ఉంటారండి. అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ లైక్ చేసిన తర్వాత కింద మీకు సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, ఆల్లో పెట్టుకోండి. అప్పుడు నేను ఏ వీడియో చేసినా కానీ వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి.